పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కపిల మల్లేశ్వర స్వామి ఆలయంకు సంబంధించిన షాప్ వేలంపాటలో వివాదం తలెత్తింది. కపిల మల్లేశ్వర స్వామి దేవస్థానం షాపుల వేలంపాటలో ఉద్రిక్తత రేగింది. షాపులు వేలంపాటి నిర్వహిస్తున్నారని, ఆవేదనతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అద్దాని శ్రీనివాస్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. దేవస్థానం షాపులను అన్య మతస్థులకు ఎలా ఇస్తారంటూ పూర్వ లీజుదారులు ప్రశ్నించారు. వాయిదా వేయాలని షాపు లీజుదారులు పట్టుబట్టడంతో దేవాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి దేవస్థాన అధికారులు పాటను వాయిదా వేస్తున్నట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వర్ధనీడి వెంకటేశ్వరరావు, ఈవో పులగం వేణుగోపాల్ ప్రకటించారు. తగ్గింపాట దేవస్థానం వారి తగ్గింపాట 2500 అండి. 2500 దేవస్థానం వారి పాట 2500 అండి. రూల్ పొజిషన్లో లేదు ఒకటి మేము అడిగాం. దానికి సమాధానం చెప్పిన తర్వాత మీ దగ్గర పొజిషన్లో లేదు, మాకు ఇచ్చిన పాంప్లెట్లో లేని రూల్ మేము ఒకటి అడిగాం. దానికి సమాధానం చెప్తే పాటెట్టుకోమన్నాం. దానికి సమాధానం చెప్పడం మా దగ్గర ఉందండి రూల్ అంటారు. మీ దగ్గర పెట్టుకోగల కుదురుతుంది. 1, 2 ఇక్కడ హిందూ యాత్రలు ఎవరో ఈ పాటలో పాల్గొకూడదని చెప్పి అందులో మెన్షన్ చేస్తుందని చెప్పి ఈవోగా చెప్తున్నారు. ఆయన దగ్గర ఉంది. ఇక్కడ డబ్బులు కట్టించుకునేటప్పుడు, తర్వాత కట్టించుకునేటప్పుడు ఆ హిందూ యాత్రలు ఎవరైతే ఉన్నారో ఆ సైడ్ ఇతర సైడ్ కట్టించుకున్నారు డబ్బులు. మేము అడుగుతుంటే ఏమండి అతను పేరు చూసో అతను మొగం చూసో మేము హిందువులో ఎస్టీలో చెప్పగలవా అని అడుగుతున్నారు. ఎలా కట్టించుకుంటారని నేను అడుగుతున్నాను. కట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన కానీ మనం పాట నుంచి బయటికి పంపించామనుకోండి, శాంతివంతం ఇష్యూ వస్తే ఎవరు సమాధానం చెప్తారు? అంటే కులాల మధ్య ఏమైనా గొడవ పెడతారా? మీకు అక్కడ చెప్తాను కదా, మీకు ఆయన చెప్తాను కదా, మీరు కూడా చూడండి, షాప్కి అందరూ వేసారు, రకరకాల కండిషన్లు పెట్టారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చేసి కట్టేశారని చెప్పి మేము శాంతి మతం ఇష్యూ అవుతుందని చెప్పి, మతపరమైన గొడవలు అవుతాయని చెప్పి మేము ఇష్యూ రేట్ చేసాం. ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళిపోమంటారా? అదే కండిషన్ పేపర్లు ఎందుకు పెట్టలేదు సార్? మాకు అది వద్దండి. మాకు ఇచ్చింది మాకు ఇచ్చింది నేను తర్వాత కట్టిన 10,000 ఇక నాకు ఇచ్చింది ఇది. ఇప్పుడు ఇంటి పేరు ఒక ఇంటి పేరు అండి, అన్ని కులాలు ఉంటాయి తెలుసా? అది ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? వీళ్ళు పలానా క్యాస్ట్, వీళ్ళు పలానా క్యాస్ట్, క్యాస్ట్ అని ఐడెంటిఫై చేస్తారా? చెయ్యాలి కదా. ఒక ఇంటి పేరు అన్ని క్యాస్ట్లు ఉంటాయి. ఒక ఇంటి పేరు నన్ను పేరు రాజేష్ అన్నాడు. అదేనండి, హిందూ యాత్రలు కట్టొద్దని మీరు చెప్తారు కదా. ఇప్పుడు చెప్పండి, మాకు దాని సమాధానం చెప్పండి. మీరు బాడీ కూడదని చెప్తున్నారు. ఇప్పుడు యువ గారు మా దగ్గర రూల్ ఉందన్నారు. ఇందులో ఎందుకు చెప్పలేదు? కట్టించుకున్న తను బయట పంపిస్తారా? డబ్బులు కట్టి చేసుకుంటారు బయట పంపిస్తారా? ఏ ఇష్యూ క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇక్కడ? పాట పెట్టాలి. పాట పెట్టకూడదండి. ఏ ఇష్యూ క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇక్కడ? పాట పెట్టడానికి లేదు, క్యాన్సిల్ చేయండి. ఆ రూల్స్ అన్ని మతస్థులు వచ్చి కుదరదు. అందులో మీరు ఇంక్లూడ్ చేయలేదు కదా. ఇంక్లూడ్ చేస్తాను అనుకోవచ్చు.
మీరు పాట ఆపండి. సార్, నేను చెప్తాను. మీరు ఏమైనా సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అడగదు ఎవరినైనా. పాట కట్టించుకున్నప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ రూల్ పోసినా కండిషన్స్ ఎందుకు పెట్టలేదు? మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పండి. నాకు తెలియదు చూపించండి. మాన్యువల్ నోట్ కొట్టుకుని మాట్లాడతారా? ఎవరైనా నాకు సమాధానం చెప్పి ఆయన దానికి సమాధానం చెప్తారా? నాకు బయట చూపించండి. నాకు ఇక్కడ చూపించండి. నేను సర్టిఫికేట్ నాకు వాదులొద్దు. అది మీరెలా చెప్తారు లేరండి. మేము మెళ్ళ పాకేసి రావాలి. నేను చూడండి, నేను ముస్లిం క్రిస్టియన్ అండి. ఇప్పుడు మాకు పేరు సార్, మీరు సంబంధిత కార్యక్రమం రావాలి. సంబంధిత కార్యక్రమం రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత రుణం పోషణ చెప్పకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రుణం పోషణ చెప్పకూడదు మీరు. చినిమిల్లి మురళి 18 కూడా 40,000 19 సంఘాన్ని అశోక్ శ్రీ కపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నరసాపురం కార్యనిర్వహణాధికారి నేను. ఈరోజు మా దేవస్థానం గల రోడ్డు పక్కన 11 షాపులు అద్దె నిమిత్తం 3 సంవత్సరాలు లీజు పాట నిమిత్తం రోజు పబ్లిక్ యాక్షన్ పెట్టడం జరిగింది. పాటలో గత 2 దఫాలలాగా ఈసారి కూడా ఈ పాటదారులకి గతంలో ఉన్న పాత షాపుల్లో ఉండే పాటదారులు పాట షాపుల్లో ఉండే వారికి మధ్యన గలడా జరిగి తోపుళ్ళాట వల్ల మేము నిబంధనల ప్రకారంగా ఇలా గందరగోళంలో పబ్లిక్ యాక్షన్ నడపడం ఇబ్బందికర పరిస్థితుల్లో వాయిదా వేయడం. నెక్స్ట్ తేదీ తొందరలో ప్రకటిస్తాం.